విషయము. మా పార్టీకి సంబంధించిన వరకు ఇప్పటి వరకు వచ్చిన అన్ని విషయాలలో మా అధినేతను సంప్రదించకుండా మా అధినేత ఎవరైతే పేర్లు ఇస్తామో మా పార్టీ కార్యాలయం నుంచి అవే వస్తున్నాయి డిస్ప్లేలో. సో మమ్మల్ని సంప్రదించుకోకుండా వాళ్ళు తీసుకునే డిసిషన్ ఎలా ఉంటుందంటే కామెడీగా ఉందని చెప్పేది. సో వాళ్ళ పార్టీలో జరిగినట్టు అన్ని పార్టీలో జరగదు, మా పార్టీలో అసలు జరగదు. కాబట్టి రాజ్యసభకు సంబంధించినంత మూడు సీట్ల విషయంలో అయితే ఒకటి బీజేపీ లేదా బీజేపీ వద్దనుకుంటే 2:1 రేషియోలో అయితే టీడీపీ నుంచి లేకపోతే జనసేన నుంచి ఒకరు ఖచ్చితంగా ఉంటారనేది. ఏమన్నారు? 3 టీడీపీ అయితే ఉండవు. ఫుల్ టీడీపీ ఖచ్చితంగా. జనసేన ఒకటి కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే, జనసేన నుంచి ఏమన్నారు గారు ఇప్పుడు మాట్లాడితే ఇంట్లో వాళ్ళ విషయాలు నేను కూడా అనొచ్చు. మొదటి భార్య వదిలేసింది, రెండో భార్య బ్రహ్మనాయుడు గారు మీరు ఇంటరప్ట్ చేయనప్పుడు సబ్జెక్ట్ లో మాట్లాడినప్పుడు సమాధానం చెప్పేటటువంటి వేలోనే మాట్లాడాలి కదా. మరి మీ ఇంట్లో డిసైడ్ చేస్తారు మాకు ఉండదా? టీడీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారు మా సీట్లు అన్నప్పుడు మాకు ఉండదా? కాదు, టీడీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, చంద్రబాబు డిసైడ్ చేస్తారు అన్నప్పుడు మాకు ఉండదా? దాన్ని ఏమంటారు? ఆధారంతో సహా చెప్తాను, అది కూడా ఆధారంతో సహా చెప్తాను. మరి మేము చెప్తాము. మీ జనసేన చెప్పినప్పుడు ఎలా ఉంటుందో మేము చెప్తాం కదా. మరి అది మేము చెప్పలేమా? మా చేత కాదా? కాదు, బ్రహ్మనాయుడు చెప్పినప్పుడేమో అది లాజికల్ అథెంటికేట్ నుండి మేము చెప్తేనేమో లాజికల్ ఉండదా? అట్లా కాదండి. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు, ఎవరి సీట్లు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఎవరి పదవులు. మరి ఆయన టీడీపీ చంద్రబాబు డిసైడ్ చేస్తారన్నప్పుడు మేము జవాబు చెప్పొద్దాం. మరి అందుకనే నేను ఆధారంతో చెప్తానన్నా. మీరు బాబాయ్ దొడ్లో వేసినది నిజమే కదా? బాబాయ్ దొడ్లో వేసినది నిజం కదా? ఆధారం లేదు. అల్లర్జున్ గారి పేరు ఎందుకు ఎత్తారు మీరు వెంకరెడ్డి గారు? అది కూడా చెప్తున్నాను సార్, అది కూడా చెప్తున్నాను. మీరు అన్ని చెప్పొచ్చు, ఫ్యామిలీ మెంబరే కదా. అర్జున్ కను మెగా ఫ్యామిలీకి సంబంధం లేదా? ఆయన వేరే కుటుంబం అంటే అసలు మా కుటుంబానికి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఎట్టబోతే మాకేంటని ఆయన చెప్పానంటే జనసేన నుంచి. మరి అదే అల్లు అర్జున్ గారిని మీరు ఏ రకంగా ట్రోల్ చేశారు? ఆయన వెళ్ళి ఏదైతే వాళ్ళ ఫ్రెండ్ అధికారికంగా జనసేన ఎప్పుడు చేయలేదే. జనసేన అధికారికంగా ఎప్పుడు ఎవరిని ట్రోల్ చేయలేదు, అవసరం లేదు. బ్రహ్మనాయుడు గారు ఆయనకి నొప్పి వస్తుంది, నేను మాట్లాడుతుంది నొప్పి వస్తుంది. నేను నొప్పి రాలేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడద్దు అంటున్నాను. నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు అంటున్నాను అంతే. జనసేన ఎప్పుడు చేయలేదు అంటున్నాను. జనసేన ఎవరిని ట్రోల్ చేయలేదు అలాగా. మీ జనసేన ఏ విధంగా ట్రోల్ చేస్తారు? చిన్నపిల్లలకి జనసేన పేరు పెట్టుకొని ఎవరైనా చేయొచ్చు, వైసీపీ పేరు పెట్టుకొని కూడా చాలా మంది చేశారని తమరే అన్నారు కదా. తమరే అన్నారు వైసీపీ పేరు పెట్టుకొని. బ్రహ్మనాయుడు గారు, అల్లు అర్జున్ గారు మరి మీ కుటుంబంతో ఎందుకు లేరు? మరి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తన్ని వెళ్ళిపోయాడని నేను కూడా అనొచ్చు కదా. నేను అట్లాంటి భాష సంస్కారం లేదు కాబట్టి, నాకు సంస్కారం ఉంది కాబట్టి అల్లు అర్జున్ విభేదించాడు, జనసేన అవసరం లేదు అనుకున్నాడు నేను కూడా చెబుతాను. మరి మాట్లాడితే ఇంట్లో తల్లి చెల్లి మీ బతుకులు రోజులు వేసింది కానీ సబ్జెక్ట్ మాట్లాడరా అంటే ఇదే మీ బతుకులు. సార్ నేను వదిలేస్తున్నాను, మీ బతుకులు అదే. చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇవ్వాలన్నా కదా. ఎస్, చంద్రబాబు నాయుడు మీకు సీట్లు ఇవ్వాలి. మీకు 21 సీట్లు ముష్టేసినా చంద్రబాబు నాయుడే ఇవ్వాలి. ఆ దాంట్లో భీమవరం నుంచి తెలుగుదేశం క్యాండిడేట్ ని కండవా కప్పి జనసేనలో పంపించినా చంద్రబాబు నాయుడే పంపించాలి. ఏదైతే అవనిగడ్డలో తెలుగుదేశం అంతం తీసుకొని వచ్చి జనసేన అభ్యర్థిగా పోటీ చేయించినా చంద్రబాబే చేయించాలి. మనం రాజ్యసభ గురించి మాట్లాడదాం అంటే బ్రహ్మనాయుడు గారు రాజ్యసభ మాట్లాడదాము. ఒకవేళ ఇదంతా చెత్త తీసుకుందాం, 5 ఏళ్ల గురించి చెత్త తీసుకుందాం అంటే నేను మొత్తం చెత్త అంతా తీసి చెప్తాను. చెత్త అంతా తీసి చెప్తాను, మొత్తం చెత్త అంతా చెప్తా. మన గత 5 ఏళ్ల పరిపాలన చెత్త అంతా చెప్పినాం అనుకో, మళ్ళీ డిబేట్ వేరే రకంగా సాగుతుంది. మొత్తం 5 ఏళ్ల చెత్త అంతా చెప్పాను అనుకో, మళ్ళీ డిబేట్ వేరే రకంగా సాగుతుంది. రాజ్యసభ గురించి మాట్లాడదాం అంటే రాజ్యసభ గురించి మాట్లాడదాం, చెత్త గురించి మాట్లాడదాం అంటే కాదు. 10-20 ఎకరాల చెత్త తెస్తా నేను. 10-20 ఎకరాల డంపింగ్ యార్డ్ చెత్త అంతా తెస్తా నేను. ఇప్పుడు ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు, ఇప్పుడు ఏంటి వాళ్ళకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరంటున్నారా? ఏమండి, వాళ్ళకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరంటున్నారా మీరు? అవును సార్, భీమవరంలో మరి అభ్యర్థి లేకదా తెలుగుదేశం వాళ్ళని తీసుకొని జెండా పంపించింది. అదే అవనగట్ల మరి జనసేనలో ఒక్కడు కూడా మగాడు లేడని చెప్పి తెలుగుదేశం మగాడిని తీసుకొని వచ్చి జనసేన నుంచి పోటీ చేయించారా? మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకొని వైసీపీ పోటీ చేయించారు కదా ఎన్నికల ముందు. నాకు అర్థం కావట్లేదు. నేను జనసేన వాళ్ళు అడుగుతున్నా, మీరు నన్ను క్రాస్ క్వశ్చన్ అడిగారు. ఆయన రన్నింగ్ కామెంటరీ చేస్తున్నాడు. 102 డిబేట్ లో
ఒకటండి, ఒక్క విషయం నేను లెక్కలతో పార్టీ సింబల్ ఏ సింబల్ తో గెలిచారనేది ఇంపార్టెంట్. ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో నుంచి ఇప్పుడు పుట్టుకొచ్చే పరిస్థితి కాదు. అదే సార్, ఏ సింబల్ నుంచి ఎట్ట గెలిచారనేది ముఖ్యం. ఎట్టైనా గెలిచారా లేదా, ఈవీఎంల ద్వారా గెలిచారు, ఇంకో దాని ద్వారా గెలిచారు. 2019లో ఎట్ట గెలిచారో 2024లో కూడా అట్టే గెలిచారనేది చెప్పారు సార్. ఎట్టైనా గెలిచారా లేదా, కాపీ కొట్టి గెలిచారా, దొంగదారిలో గెలిచారా, అడ్డదారిలో గెలిచారా, ఎట్టైనా గెలిచారా లేదా, మాకు వచ్చినాయా లేదా సీట్లు, అదే కదా మీరు అడిగేది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎట్ట పాస్ అయినట్టే కదా సార్. టాపర్ దొంగతనం చేసుకొని వచ్చి పాస్ అయినా అంటే ప్రజల తీర్పుని మీరు అవమానిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలేసిన ఓటుని మీరు పదే అవమానిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును పదే అవమానిస్తే కరెక్ట్ కాదండి. ఇది ప్రజలు బాధపడతారు, తెలుసుకోండి. కరెక్ట్ కాదు. దేనికి బాధపడేది? ప్రజలేసిన ఓటుని మీరు ఏ విధంగా వారిని అవమానిస్తారు? ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ఓట్లు వేసుకున్నారు. మెజారిటీ మీకు 40% వేశారు. మీకు 40 మంది వేశారు, 100కి వాళ్ళకి 60 మంది వేశారు. మీకు 40 ఓట్లు వేశారు, 100కి వాళ్ళకి 60 ఓట్లు వేశారు. మీ బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది ఒకసారి చూసి చెప్పండి. మీ బ్యాటరీ ఛార్జింగ్ బ్రహ్మనాయుడు గారు, నేను అడిగినానికి సమాధానం చెప్పండి. డిబేట్ లో మోడరేటర్ కి అవతల వాళ్ళు అడిగినా కూడా సమాధానం చెప్పాలి. నా బ్యాటరీ ఛార్జింగ్ 100 ఉందండి. 100 ఉందా? 100 ఉన్నది ఒకసారి చూపించండి. ఎంత ఉందో చూపించండి. ఇప్పుడు ఆఫ్ చేసి పెట్టండి. డిబేట్ కి ఒక 5 నిమిషాల ముందు ఆన్ చేద్దాం. ఛార్జింగ్ పెరిగిద్దా? ఇప్పుడైతే సార్ సమాధానం అడిగితే నవ్వే కాదు కదా, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. అట్లా ఈవీఎం లో అలా పెరుగుద్దండి, అలానే ఉంటదండి. ఈవీఎం లో ఒక ఊరిలో పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు పెరుగుతాయండి. మహారాష్ట్రలో కూడా 5 లక్షల ఓట్లు పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి పెరిగినాయి. అట్లా భారతదేశ వ్యాప్తంగా పెరుగుతా ఉంటాయండి. అర్ధరాత్రి వచ్చి ఆత్మలో లేదంటే ఇంకెవరో ఓట్లు గుద్దుకుంటారండి. అప్పుడు పోలింగ్ బూత్లు అయిపోయినాక మళ్ళీ అర్ధరాత్రి వచ్చి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు గుద్దుకుంటే కానీ పెరుగుతాయండి అని చెప్పి దాటి వేద్దాం. ఎందుకంటే మనం గెలిచాం కదా ఎట్టో గట్ట, దాని మీద డిస్కషన్ అవసరం లేదు కదా. అదేమంటే మళ్ళీ ప్రజా తీర్పుని అవమానిస్తారా అంటున్నారు కదా మీరు. దాని మీద డిబేట్ పెడదాం. నేను క్లియర్ గా అన్నా, జనసేనకి ఇప్పుడు పదవి ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఇవ్వాలని చెప్పా. తానా సతీష్ కూడా అడుగుతున్నాడంట. అప్పుడు చెప్పారంట, తానా సతీష్ తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి, అవునా కదా? ఆయనకు ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేయిస్తారేమో. ఇలాంటివి కూడా జరిగితే అప్పుడు ఏం చెబుతారు సమాధానం మీరు చెప్పండి. జనసేనలో జాయిన్ అయ్యి పోటీ చేస్తాడేమో, తప్పేమో సార్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 వేరు కాదు, వాళ్ళ ముగ్గురు ఒకటే కదా. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో దాదాపుగా 11 స్థానాల్లో తెలుగుదేశం క్యాండిడేట్లే కదా జనసేన నుంచి పోటీ చేసింది, అవునా కదండి? మీరు చెప్పండి, మీ మనసాక్షికి చెప్పండి. మరి ఎట్లా పోటీ చేశారు, ఎలా చేయించారు? అదే చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాల్సింది కదా. జనసేనలో ఎవరు పోటీ చేయాలన్నా జనసేనకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, లేదంటే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు జనసేనలో ఎవరికైనా ఇవ్వాలా వద్దా, మీకు 1 ఇవ్వాలా మంత్రి పదవి, 2 ఇవ్వాలా, 0 రాజ్యసభ ఇవ్వాలా, ఒకవేళ మీకు కూడా రాజ్యసభ కావాలంటున్నారు కాబట్టి మా మనిషిని మీ దగ్గరకు పంపించి వాళ్ళ కండవా కప్పించి ఇవ్వాలా, ఇవన్నీ డిసైడ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారే అన్నాను. అది కాదు అని వాళ్ళు ఊరక బుధాలు తడుపుకుంటే ఏముంటది? మరి చంద్రబాబు నాయుడు గారు కాకపోతే టీటీడీ చైర్మన్ నాగబాబు గారికి ఎందుకు ఇవ్వలేదండి? మరి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎక్కడ అడగలేదే బహిరంగంగా నాకు టీటీడీ చైర్మన్ కావాలని ఉంది, నాకు కావాలని. పోనీ ఎక్కడ ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ డిస్కస్ చేసినటువంటి ఆధారాలు ఉన్న కొద్దో గొప్ప పరువు పోయింది కదా, బహిరంగంగా చెప్పుకొని. రాకపోతే ఉన్న 0.5%, 1% ఉన్న పరువు కూడా పోయింది కదా. ఆయన ఎక్కడ నేను చేయాలని అనలేదు కదా ఆయన. అది అంటే మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన చర్చ చూసే నాగబాబు గారు ఎక్కడ నాకు ఈ పదవి కావాలి, అదే కాదు ఈ రోజు రాజ్యసభ కూడా నాకు కావాలని ఆయన ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. బ్రహ్మనాయుడు గారు, మీ వయసు ఏమి 18 సంవత్సరాల లోపు లేడు. ఓటు హక్కు మీరైతే ఓటు హక్కు కలిగిన పౌరుడే, కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది, అప్పుడప్పుడు కనపడతా ఉంటది మీ నాలెడ్జ్ కూడా. మరి మీరు ఆయన అడగలేదు కదా, ఆయన అసలు కావాలని బహిరంగంగా వచ్చి మాట్లాడలేదు కదా. మరి ఎందుకు పెట్టారు డిబేట్లు మీరు? ఆయనకు కూడా ఉన్నారు, ఆయనకు అర్హత ఉంది. టీటీడీ టీఆర్పీ రేటింగ్ల కోసం పెట్టారా? రేసులో ఉన్నదానికి అడిగేదానికి డిఫరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు సానా సతీష్ అడుగుతున్నారు అన్నారు, ఆయన నిజంగా అడుగుతున్నారా లేదా ఎవరికి తెలియదు. మాట వాస్తవం, అడిగిన మాట వాస్తవం. అది ఆ నాయుడికి ఆల్రెడీ 1.5 years బ్యాక్ ఆ టీవీ5 నాయుడికి మాట ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పినది ఓకే, ఇది ఇవ్వలేమని చెప్పింది ఓకే. మీరు అన్నట్టు అనకాపల్లి సీటు మీరు ఇస్తానన్నప్పుడు ఆయన అడిగాడా లేదా? అనకాపల్లికి పోటీ చేయడానికి నాగబాబు డిసైడ్ అయ్యారా లేదా? మరి ఆ సీటుని బీజేపీకి ఎందుకు ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసింది. మరి అన్ని పవన్ కళ్యాణ్ నడిచేది వరకు డబ్బా ఇంకా కొట్టుకోవచ్చు సార్. మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కొంత ఉండాలి, అదే జీవిత పరమార్థం కాకూడదు. అది జనసేన గుర్తు పెట్టుకోమని చెప్తున్నా.